జూన్ 4న వైసీపీ గనుక ఆంధ్రప్రదేశ్లో విజయ పతాకం ఎగరవేస్తే క్రెడిట్ ఎవరికి వెళ్తున్నట్లు, బై ద సేమ్ వే ప్రజలు ఏ రకమైన తీర్పు ఇచ్చినట్లు? సంక్షేమ పథకాలు కొనసాగించమనా, లేకపోతే ఏంటి అసలు ఆ ప్రజా తీర్పు యొక్క అర్థం ఏమై ఉండొచ్చు? సంక్షేమ పథకాలు 100% సంక్షేమ పథకాలు. సంక్షేమ పథకాలే కాకుండా కూడా దెర్ ఆర్ కొన్ని ఇవి ఉన్నాయి, పరిష్కారాలు చేశాడు అతను. స్కూల్స్ అనుకోండి, కాలేజెస్ అనుకోండి, పోర్ట్స్ అనుకోండి, ఏది చెప్పుకుంటే డెవలప్మెంట్గా చెప్పుకుంటే దట్ ఈస్ ఎ డెవలప్మెంట్. నాడు నేడు కావచ్చు, అమ్మ ఒడి, జగనన్న గోరుముద్ద, మీరు అన్నట్టు పోర్ట్స్, ఇవన్నీ ఒక స్పాన్ ఆఫ్ 10-15 years తర్వాత చూస్తే వీటి ఫ్రూట్స్ వస్తాయి, దాని ఫలాలు ఇప్పుడు ఇవాళ పలాసలో కిడ్నీ సెంటర్, పలాసలో కిడ్నీ సెంటర్, ఇట్లా చాలా చేశాడు. చేసి అంటే అన్ఫార్చునేట్గా ఏంటంటే అతను కానీ అతని గవర్నమెంట్లో ఉన్న మిగతా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వీటిని గురించి మాట్లాడతాం వదిలిపెట్టేసి టోటల్గా చంద్రబాబు నాయుడు గారిని గురించి చండాలంగా మాట్లాడతాం, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని గురించి ఆయన పర్సనల్ విషయాలు మాట్లాడతాం, ఆయన మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. కానీ బాబు ఈ ప్రజలకు మేము ఇది చేస్తున్నాం అనేది ఇప్పుడు చెప్పుకోలేకపోయారు. ఇప్పుడు చెప్తున్నాడు. నిన్న ప్రణయ్ రాయ్తో ఆయన చెప్పిన మాటలు ఈ సంవత్సరం నుంచి 4 ఏళ్ల నుంచి చెప్పొచ్చు. 4 ఏళ్ల నుంచి చేస్తేనే కదా అవన్నీ జరిగి ఉండాలి. అవును, ఇప్పుడు ఈ కాలేజెస్ ఊరికే ఓవర్ నైట్ మంత్రం వేస్తే రావు. నాడు నేడు స్కూల్స్ 45,000 స్కూల్స్ మంత్రం వేస్తే రావు. 17 మెడికల్ కాలేజీలు 5 ఆల్రెడీ ఓపెన్ అయినాయి. ఇవన్నీ ఊరికే రావు కదా, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. పోర్ట్లు ఆల్మోస్ట్ అయిపోవచ్చినాయి, 4 పోర్ట్లు 5 పోర్ట్లు, ఇవన్నీ ఊరికే రావు కదా. సో ఇది చేస్తున్నామని కూడా చెప్పుకుంటానికి వాళ్ళకి లేకపోతే వాళ్ళు ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ విషయాలు మాట్లాడతాము, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి విషయాలు మాట్లాడతాం తప్ప అసెంబ్లీలో కానీ బయట కానీ మీడియాలో కానీ అవి మాట్లాడుతూ వేస్టెడ్ టైం. ఇప్పుడు వాళ్ళు చెప్పుకున్నారు, హై టైం లేట్ అయిపోయింది. ఇది నేను ఎప్పటి నుంచో చెప్తున్నా. అవును, ఎప్పటి నుంచో చెప్తున్నా, వాళ్ళకి కూడా చెప్పాను, మా వాళ్ళకి కూడా చెప్పాను. ఎస్, మనం కూడా గతంలో మాట్లాడుకున్నప్పుడు భరద్వాజ్ గారు, వైసీపీ వాళ్ళు కొన్ని మంచి పనులు చేశారు, కానీ వీళ్ళు పబ్లిసిటీలో చాలా వీక్గా ఉన్నారు. వాళ్ళు చేసిన అభివృద్ధిని చెప్పుకోవటం కన్నా కూడా మీరు చెప్పినట్లు ప్రత్యర్థుల మీద చెలరేగిపోవటమే జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కింది స్థాయి వరకు చాలా ఉంది అంటున్నారు. ఇది చారిత్రక తప్పిదం అవుతుందా రేపు రాబోయే ఎన్నికల్లో? అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే ఇప్పుడు మీరు ఇందాక అడిగినట్టు ఓడిపోతారా గెలుస్తారా, ఓడిపోతే అది చారిత్రక తప్పిదం అనేది తెలుస్తుంది. ఈవెన్ మీరు గెలిస్తే కూడా నేను చెప్తున్నా, ఒకవేళ గెలిచారు అనుకుందాం, వాళ్ళు చెప్పిన 150 ఏమి ఉండవు, 100 దాటి రారు. 100, 105 ఆ ప్రాంతాల్లో ఉంటారు ఒకవేళ గెలిస్తే. పొరపాటున వైసీపీ గెలిస్తే 100, 105 దాటి రావు వాళ్ళకి. అందుకే 150 నుంచి తగ్గటం అంటే కూడా ఓడిపోయినట్టే కదా ఒక రకంగా. గవర్నమెంట్ ఫామ్ చేసినా కానీ అంటే తిరుగులేని తీర్పు ఇచ్చారు ప్రజలు 2019లో. ఇచ్చిన వాళ్ళను సరిగ్గా చూసుకోలేకపోయావనే అర్థం. ఖచ్చితంగా అంతే కదా. ఓడిపోయినా అంతే, గెలిచినా అంతే. గెలిచినా నువ్వు 150 రానేది అవుట్ ఆఫ్ క్వశ్చన్, జరిగే పని లేదు. నాకు తెలిసి ఎట్టి పరిస్థితుల్లో రావాలి. 100 నుంచి 105 దాకా వస్తే ఈ సినారియోని అర్థమైపోతుంది మనకు, అంత టఫ్ గా ఉంది. అది డెఫినెట్. అది లేదు, ఓడిపోవడం జరిగితే వాళ్ళకి మాత్రం గెలవటం జరిగితే, తెలుగుదేశం కూటమి గెలవటం జరిగితే 140 నుంచి 150 ఈజీగా వస్తాయి వాళ్ళకి. గెలిచే పరిస్థితి. అంటే ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్ చేసుకోవడం, వీళ్ళు చెప్పిన మేనిఫెస్టో అట్రాక్షన్ కాదు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి మీద ప్రేమతో వాళ్ళకి పడతల ఓట్లు. ఇక్కడ మీకు 2 తేడాలు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికే ఓట్లు, వాళ్ళ పార్టీ వైసీపీకి సంబంధించి క్యాండిడేట్ ఎవడున్నా కానీ ఓట్లన్నీ జగన్మోహన్ రెడ్డి ఓట్లు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఓట్లు కాదు, జగన్మోహన్ రెడ్డికి ఎగెనెస్ట్ ఓట్లు ఇవన్నీ. ఈ పడే ఓట్లన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎగెనెస్ట్గా ఉండే ఓట్లు, జగన్మోహన్ రెడ్డి గారు వద్దనుకునే ఓట్లు. ఈయన మీద ప్రేమ లేదు. ఈయన మీద ప్రేమ, ఈయనే కావాలి మాకు, ఈయనే దేవుడు అనే వాళ్ళు చాలా తక్కువ మంది, వాళ్ళ పార్టీలతో సహా. బట్ జగన్మోహన్ రెడ్డి వద్దు కాబట్టి చంద్రబాబు నాయుడు గారే కావాలి అనుకునే వాళ్ళు చేస్తున్నారు. అందుకని మీకు ఎక్కువ వస్తున్నాయి.